Praise the Lord. Welcome back to my channel Christiness. నేను అడుగు తీసి అడుగు వేయలేకపోతా ఉన్నాను. ఏం చేయమంటారు? దేవుడికి భారం ఏంటి అని అంటే, నీ భారాన్ని యెహోవా మీద మోపు. దేవా, నేను సంకుచితమైన పరిస్థితిలో ఉన్నాను, బాధలలో నుండి బయటికి రాలేకపోతా ఉన్నాను, నన్ను ఏం చేయమంటావు? దేవుడు ఒక మార్గాన్ని చూపించడానికి ఆయన రెక్కలను చాచి మనల్ని ఆహ్వానిస్తా ఉన్నాడు. ఆయన రెక్కలు ఎంత మంచిగా ఉంటాయి. నేను అందరూ అడుగుతాను, గ్రద్దను చూసారా? గ్రద్ద మిమ్మల్ని అడగడం కూడా చేస్తే చూసారు ఎవరు? చూసాను. ఎక్కడ ఉంటుంది అది? ఎక్కడ? ఆకాశమండలంలో పడుకుపోయేటోళ్ళే. అది తిరగడం ఆకాశంలో తిరుగుతుంది, కానీ ఎక్కడో చెట్టు కొమ్మలో కూర్చుంటుంది. ఇప్పుడు దానికి రెక్కలు ఊడిపోతాయి. ఊడిపోతే లేదా చెప్పండి. కోరికైతే మనకి చెప్పండి, కానీ గ్రద్దకి ఎవరు తీసేయాలో తీసేయలేదు. నేను చెప్తాను గ్రద్దకు నా సంగతి. అదేం చేస్తాడంటే, ఒంటరిగా కొండ మీదకి ఎక్కడికో వెళ్ళి ఎవరు కనపడని స్థలంలో కూర్చొని దాని రెక్కలను అదే తీసేసుకుంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్తాను. తీసుకున్న 21 రోజులకు నూతనమైన రెక్కలతో కూడిన ఫలం వచ్చి మరలా ఎగరడం మొదలు పెడుతుంది. నేను మీకు ఇచ్చే సందేశం ఏంటంటే, దానికి ఎవ్వరూ ఉండరు. మనం ఏదో ఇంటి దగ్గర గేదెల్ని ఆవుల్ని కట్టేస్తాము, అది ఈలితే పిల్లలు తీసుకుంటాము, పాలు తాగుతాము. కానీ వాక్యం ఏమంటే, గ్రద్ద పైకి ఎగిరి దానికి ఆహారం ఎక్కడ దొరుకుతుంది చెప్పాలి? ఎక్కడ దొరుకుతుంది? భూమి మీదనే దొరుకుతుంది. అవునా? ఎంత పైకి వెళ్ళినా ఆకలైనప్పుడు కిందకు వస్తుంది. కిందకు వచ్చినప్పుడు కోడికి మహా భయం ఎక్కువ. నా పిల్లల్ని తన్నేసుకొని వెళ్తుందని కోడి తన రెక్కలను చాచి పిల్లల్ని రెక్కల క్రిందకి ఆహ్వానిస్తుంది. దేవుడైన యెహోవా తన రెక్కలను చాచి మనలందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. ఏం చేయాలో తెలుసా? నా భారం, నాకు దేవుడు ఇచ్చిన కృప నేను చేయాలి. ఎలాగా అమలాగా ప్లీజ్ ప్రార్థన చేయండి. ఈరోజు ఒక నలుగురు ఇక్కడ ప్రార్థన చేయడానికి ఏర్పాట్లు చేయబడ్డాం. ఒక 15 నిమిషాలు 20వ తారీఖు జరగబోతున్న ఎన్నికలను దేవుడు చూచి, దేవుడు తన దూతల్ని ఆ స్థలంలోనికి పంపించి క్షేమకరంగా సమాధానంతో ఎన్నిక జరిగించబడాలి. దేవుని స్తోత్రం చెప్పుదా, గట్టిగా చెప్పుదా. హల్లెలూయా. దేవుడు ఏమంటాడంటే, ఇతడే నాకు కావలసిన వారు. ఎవరు ఆయన? చూద్దాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం. యెషయా 42:1. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణములకు ప్రియుడు. ఎవరంటే నా ప్రాణమునకు
ప్రియుడు ప్రియుడు అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను. చెప్పండి, ఈరోజు అతని అందున ఆత్మను ఉంచి ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగంలోనికి వచ్చి వాగ్దానంతో కూడిన వాక్యము దేవుడు మనకి ఇదిగో ఇతడే నా సేవకుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నా. నేను ఎందుకు ప్రార్థన చేసేవాడిని అడిగానంటే, ప్రార్థన చేయగలిగితే దేవుడు తన కృపను బయలుపరుస్తాడు, తప్పకుండా బయలుపరుస్తాడు. కారణం ఏంటి అంటే, ఆయన సంఘాన్ని కాపాడడానికి దేవుడు ఎన్నిక చేసుకున్న వారు కావాలి. ఎవరో ఒకరు అందులో నుండి బయటికి వస్తారు. బయటికి రావాలంటే సంఘం యొక్క విధి, సంఘం యొక్క బాధ్యత, సంఘం యొక్క దేవుడిచ్చిన కృప ఏంటంటే కనిపెట్టి ప్రార్థన చేయాలి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ఏం చేస్తున్నారు? వారు ఏక మనస్సుతో ప్రార్థన చేయించు ఉండేది. నేను స్వాతంత్రం చెప్తాను. ఎవరెవరు రాయి తీసుకొని చేసేవాళ్ళు కాదు, అవును కదా. వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి అయిన మరియు, అవును కదా, వారు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ సంఘాన్ని అభిషేకించారు. దేవుని స్తోత్రం చెప్తాం. ప్రపంచంలో మొదటి సంఘం 120 మంది, అవును కదా, మేడగదిలో ఎడతెగక ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు దర్శించారు. మనకిచ్చిన బాధ్యత ఏంటో తెలుసా? రాయి తీసుకొని కొట్టేది కాదు. నేను ఒక ఆయన కృష్ణాగోదావరి తల్లి గారు వచ్చి మా తండ్రి గారి గురించి పిచ్చి పిచ్చిగా రాసుకున్నారని బాధపడి కన్నీళ్ళు పెట్టింది. నేనేమన్నానంటే, అందరికీ చెప్పాలంటే నేను అడిగిన, పిచ్చి రాత్రులు ఎవరు రాస్తారు? అశోక్, పిచ్చి రాత్రులు ఎవరు రాస్తారు? పిచ్చోడు రాస్తారు. అర్థమైందా? మంచోడు గురించి పిచ్చోడు రాయడు. వాక్యం మనకి ఇచ్చేది ఏంటంటే, నిన్ను దేవుడు పైకి లేపి ఆశీర్వదించడానికి ఈ స్థలంలోనికి తీసుకొని వచ్చాడు. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము. వేదన ఎక్కడికో ఏదో ఊహించడానికి వెళ్ళదు. చాలా మంది ఏమనుకున్నారంటే, బంజారా హిల్స్లో కిషన్ గారు ఇల్లు కొనుక్కున్నాడు, ఖమ్మంలో 20 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కున్నాడు. భూతద్దంలో చూడొద్దు, మంచి తోచి ఆలోచించేది. నేను పుట్టింది కిరీటపురంలో, పెరిగింది కిరీటపురంలో, ఇప్పుడు ఇల్లు కూడా కిరీటపురమే. ఊహించినంత స్థాయిలో నేను లేదు, కానీ దేవుడు నన్ను ఉంచిన స్థాయిలో నేను ఉండి, దేవా నీ కృప నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. దేవుని స్తోత్రం చెప్తున్నాను. ఎందుకంటే ఎంత మంచి దేవుడు నా దేవుడు. అంత మంచి దేవుని ఇంకొక మాటగా మనం చూద్దాం. 16వ కీర్తన 11వ వచనం. 16వ జీవమార్గమును నీవు నాకు తెలియజేసినవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధిలో దేవా సంపూర్ణమైన సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము కాబట్టి దేవుని సన్నిధిలో నేను పొద్దునే వింటాను కదా. పక్కనే గ్రౌండ్ ఉందిగా, పిల్లగాళ్ళు కేకలు ఎక్కడు, కొంతమంది గట్టిగా మాట్లాడుతూ అన్ని వింటా ఉంటారు. వాళ్ళకి ఎందుకు కేకలు అంటే, సంపూర్ణమైన సన్నిధి
దేవుని పాదాల దగ్గర ఉన్నది. అలా తెలివి ఏదో చేస్తే సమాధానం రానేరాదు. నేను చదివారుగా 84వ కీర్తన 10వ వచనం చదువుదాం. 84:10. నీ మందిర ఆవరణములలో నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట ఏముంది? ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. 1000 దినముల కంటే శ్రేష్టం. పునాగపడి ఇలా గుడికి రా. ఏంటయ్యా నాన్న ఎందుకు గుడికి రాలేదు? ఎవరు ఇక్కడ కూర్చున్నారు కనపడరా? చెప్పండి. ఇప్పుడు గుడికి రాకపోతే చుట్టాలు వస్తారు. గుడికి రాకపోతే ఏ హీనమైన భావం. నేను ఇచ్చేది ఏంటంటే నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుతా 1000 దినముల కంటే ఒకవేళ రాలేదనుకో 2000 ఆశీర్వాదాలు పోగొట్టుకుంటా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. నేను మళ్ళీ చెప్తాను. వచ్చే ఆదివారం ఎవరైనా 100 వాక్యాలు చెప్పింది చెప్పకుండా చెప్పితే 10,000 ఇస్తాను. సీనియర్ మోస్ట్ క్రిస్టియన్స్ ఉన్నారు. అవునా? ఇల్లు తిరిగి పదార్థాలు తిరిగే పనిలే. జస్ట్ టైం అండ్ అగైన్ రీడ్ ద బైబిల్. బైబిల్ చదవగలిగితే వాక్యం మన మనసులో నిలిచి ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే నీ సన్నిధిలో భక్తిహీనులతో నివసించుటకంటేనో నీ మందిరావరణములో ఒక్క దినము గడుపు. అంటే సేవకుడి పని ఇంకో తెలుసా? దేవుడు నాకు ఇచ్చిన పని. మీరు ఏమన్నా అనుకోండి, ఉదయం లేస్తే నేను రెడీ అవుతాను తల్లిగారి దగ్గరికి. ఐసంతా ఒక ఎత్తు, ఇంట్లో జవాబు చెప్పడం ఒక ఎత్తు. ఎడిపోతానో ఎప్పుడొస్తానో ఏమంటే రాస్తాను. కారణం ఏంటంటే అన్ని పనులు, అన్ని సమస్యలు. నేను ప్రయాణం చేసుకునే మా ఫోన్ మాట్లాడుతూ 10 నిమిషాలు సంఖ్యడానికి ప్రయత్నం చేస్తాను. ఈ శరీరం 1986 మే 30వ తారీఖున ఇక్కడ ఆర్డినేషన్ అయింది. మే 30 ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు నా శరీరాన్ని నేను దగ్గర పెట్టుకోలేదు. అంటే ఒక అరగంట పడుకో రాదని మధ్యాహ్నం నాకు చేత నా వల్ల కాదే కాదు. నేను డైసిస్ అంతా నా మదిలో ఉంది. ఎన్ని సమస్యలో వాటన్నిటిని సరి చేయాలి. మీరందరూ బాగా ఎక్స్పీరియన్స్ కదా. విజయరాజు కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్.